ఇవాళ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అండి, అసలుకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, అసలు దీనికి అంత జంకాల్సిన అవసరం ఉందా లేదా, అసలు చక్కగా మనం చేయించుకొని మంచి రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు అనే దానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇవాళ నా దగ్గర నా పేషెంట్ వచ్చారండి. నా పేషెంట్ బేసికలీ ఏంటనంటే జుట్లు అనేది పోగొట్టుకున్నారు. అది జన్యుపరంగా వచ్చిందని నేను మీకు చెప్పాను. అయితే ఈ జన్యుపరంగా వచ్చిన ప్రాబ్లమ్స్ని దీనికి తగ్గట్టుగా సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ఆ సొల్యూషన్స్లోనే ముఖ్యమైనది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. మీకు లేని జుట్లు రావాలి అని అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనే మంచి ఆస్కారం, మంచి విధానం. దానికోసమనే నేను మీకు ఇవాళ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వీడియో చేస్తానండి. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే అసలు జుట్లు లేనప్పుడు మనం ఏ విధంగా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు, ఎలా చేయొచ్చు అనే దానికని మనం చూస్తాము. ఇవాళ ఈ వెంట్రుకలు అనేది వెనకాల నుంచి మనం తీసి ఇక్కడి నుంచి అన్ని తీసి ఇక్కడ పెడతాం అనమాట. దాన్నే ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటారు. అయితే ఇక్కడి నుంచి ఇలా తీసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం అంతా ట్రిమ్ చేసి ఆ తర్వాత ఇక్కడి నుంచి మనం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొద్దుబార్చి ఆ తర్వాత ఇక్కడి నుంచి ఒక్కో జుట్టు తీస్తారు. అంటే ఈ వెంట్రుకలు తీసేటప్పుడు మీకు ఇట్లా కట్ చేసి తీయటాలు కానీ స్ట్రిప్ కానీ అలాంటిది ఏది ఉండదండి. చిన్నగా ఒక్కొక్క జుట్టు అలా తీస్తున్నప్పుడు ఇక్కడి నుంచి తీసి ఇక్కడ పెడతారు. ఆ మొద్దుబార్చినప్పుడు అసలు పెయిన్ లేకుండా ఉంటుందని. సో ఇది చక్కగా ఇక్కడి నుంచి ఇలా తీసి ఇక్కడ మంచిగా పెడతాం. ఇక్కడ పెట్టేటప్పుడు ఇక్కడ ఇంజెక్షన్స్ ఇక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ మొద్దుబారిపోతుంది అనమాట. ఇలా మొద్దుబారిపోయినాక ఆ తర్వాత మేము ఇక్కడ అంతా పెట్టేస్తాం. సో ఇదండి విషయం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, కాకపోతే కొద్దిగా టైం టేకింగ్ ఉంటుంది. అందుకోసమని మనం ఈ ప్రొసీజర్ అనేది మన పద్ధతి ప్రకారంగా చేయాల్సి వస్తుంది. అయితే దానికంటే ముందు మనం కొన్ని రక్త పరీక్షలు చేస్తాము, అలానే టెస్ట్ డోజెస్ అని చేస్తాము. ఇప్పుడు మీరు చూస్తే గమనిస్తే ఇక్కడ మేము కొన్ని మరకలు పెట్టాము. ఇక్కడ లిగ్నోకేన్ అని, ఇక్కడ రోపివకేన్ అని చెప్పి అలా చేసి దాంట్లో చిన్నగా ఒక టెస్ట్ డోసులు ఇచ్చి తర్వాతనేమో మంచిగా ఎగ్జామిన్ చేసుకొని అంతా బాగుంది. ఎందుకు అలా చేస్తామనంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందే చూసుకొని జాగ్రత్తలు పడి ఆరోగ్యరీత్యా ఏవి లేనప్పుడు మంచిగా రికవరీ చాలా బాగుంటుంది అనమాట. అందుకోసమని మనం ఆ విధంగా చేస్తాం. ఫిజిషియన్ కన్సల్టేషన్ కూడా మా ప్రొసీజర్లో ముఖ్యమైన భాగం. అది ఆయన అప్రూవల్ ఇచ్చినాకనే మేము అది చేస్తాం అనమాట. ఎందుకనంటే ఫిజిషియన్స్ అప్రూవల్ ఇచ్చినాక ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు అనమాట. సో చక్కగా లిమిటెడ్ వేలో అనస్థీసియా ఇస్తూ మంచిగా మొద్దుబార్చి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తాం అనమాట. సో ఇవాళ నేను మీకు ఫస్ట్ ట్రిమ్మింగ్, తర్వాత హెయిర్ లైన్ డిజైనింగ్, అలానే ఇతరత్ర ప్రొసీజర్ స్టెప్స్ అన్నీ నేను మీకు చూపిస్తానండి. ఇది చాలా ముఖ్యమైన ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ చేయటం తర్వాత మంచి కాన్ఫిడెన్స్ అనేది ఒక మనిషికి వస్తుంది. జుట్లు పెరుగుతున్నాయనంటే లుక్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి మొత్తం మారిపోయి ఆ తర్వాత ధైర్యంగా అలానే పెళ్లి చూపుల్లో కానీ, మీటింగ్స్లో కానీ, ఇంటర్వ్యూస్లో కానీ, ఎటువంటి ప్రదేశాల్లో అయినా కానీ మంచి చక్కగా వాళ్ళు ధైర్యంగా ఫేస్ చేయగలుగుతారనమాట. అందుకోసమనే నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో ఇవాళ తనకి గ్రేడ్ 7 నుంచి 8 గ్రేడ్ వరకు ఉందండి. ఈ బాల్డ్నెస్ ఉండటంతో ఏంటంటే మనకి ఇక్కడ ఎక్కువగా జుట్లు లేకుండా ఉంది కదా. అయితే ఇక్కడ తనకి దాదాపుగా 10,000 జుట్లు దాకా అవసరం ఉంటుంది. సో ఈ 10,000 జుట్లు మనకు అవసరం ఉన్నప్పుడు ఏమవుతుందనంటే ఇక్కడ మనం అంతకన్నా తీసుకోలేమన్నమాట వెనకాల. సో అలాంటప్పుడు గడ్డం నుంచి ఛాతి నుంచి తీసుకుంటాం. గడ్డం నుంచి తీసుకున్నప్పుడు మనం ఈ బొక్క ఎముక పక్కన నుంచే మనం తీసుకుంటాం, కిందికే తీసుకుంటాం. సో ఇది ఎవరికి కనిపించదు, ఎటువంటి ఇబ్బందులు అనేది ఉండదు. చుక్కలు కూడా ఏ వైతరం ఇబ్బంది పెట్టదు అనమాట. మంచిగా హీల్ అయిపోతాయి అనమాట. అలానే ఛాతి పైన కూడా బాగా హీల్ అయిపోతాయి. అలా తీసి మనం జుట్లు పెట్టడంతో మంచిగా రిజల్ట్స్ అనేటివి వస్తాయి అన్నమాట. సో ఇవాళ నేను మీకు ఇదంతా చూపిస్తానండి, ఎలా ట్రిమ్ చేస్తాను, ఏం చేస్తాను అని చెప్పి. ఇప్పుడు నేను మార్చేస్తుంది అంతా ఇప్పుడు హెయిర్ లైన్ అండి. ఎదురుగా మీరు చూస్తే మీకు తెలుస్తుంది, ఇక్కడి నుంచి అక్కడి వరకు మనం ట్రాన్స్ప్లాంట్ అనేది చేసే భాగం దగ్గర అక్కడ మనము ఆ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇక్కడి నుంచి ఇటు దిగ్గుగా మనం మార్క్ చేసుకొని అలానే కుడివైపు ఎడమవైపు 2 విధాలుగా సిమెట్రీగా ఉందనేది మనం చెక్ చేసుకొని పేషెంట్ తోటి హెయిర్ లైన్ అనేది డిజైన్ చేసుకొని మనం ముందుకు వెళ్తాం అనమాట. సో ఈ విధంగా మనం డిజైన్ చేసుకున్న దాంతో మీకు అక్కడ స్టాగర్డ్ లుక్ అనేది ఇస్తాం. ఆ స్టాగర్డ్ లుక్ అనేది మనకి క్రాస్గా జిగ్జాగ్గా ప్యాటర్న్లో ఉంటుంది అనమాట. ఆ జిగ్జాగ్ ప్యాటర్న్లో ఎందుకు ఉంటుంది అని అంటే అది న్యాచురల్ లుక్గా రావటానికని.
ఒక గీతలాగా గీస్తే ఒక స్ట్రెయిట్ హెయిర్ లైన్ లాగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనకి అది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అన్యాచురల్గా ఉంటుంది కాబట్టి అది మనం చేయకూడదు. మనం జిగ్జాగ్గా చేసుకుంటే న్యాచురల్గా మనకి సింపుల్గా మనకి కనిపిస్తుంది అనమాట. అలానే మనకి ఇక్కడ సెంట్రల్ టఫ్ట్ చూస్తున్నాం కదండి. ఈ సెంట్రల్ టఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సెంట్రల్ టఫ్ట్లో ఎక్కువగా ఇంప్లాంటేషన్ చేస్తే మనకి న్యాచురల్ రిజల్ట్స్ అనేటివి దూకున్నాక మనకి అక్కడ న్యాచురల్గా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మనం మార్కింగ్స్ చేసుకొని ఈ భాగంలో ఎన్ని గ్రాఫ్ట్స్ చేయాలి అనేది మనం చేసుకొని డిసైడ్ అయ్యి ముందుకెళ్తాం. ఇక్కడ ఇప్పుడు మనం హెయిర్స్ అనేటివి బాగా ట్రిమ్ చేస్తామండి. హెయిర్స్ అనేటివి ట్రిమ్ చేసి దాని ప్రకారంగా మనం ఆ ఏరియాస్ అనేటివి మార్క్ చేసుకుంటాం. ఏరియాస్ అనేది మార్క్ చేసుకొని ఈ డోనార్ ఏరియా నుంచి మనం వెంట్రుకలు అనేటివి తీయటానికని ప్రయత్నం చేస్తాం. అనస్థీసియా ప్రొసీజర్ కూడా మనకి చేసినాక ముద్దుబార్ చేసినాక అక్కడ ఎటువంటి పెయిన్ లేకుండా మీరు ఇప్పుడు గమనిస్తున్నారు కదండి, ఒక్కొక్క వెంట్రుకలు అనేటివి మనం తీస్తున్నాం. కానీ పేషెంట్కి క్లయింట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెయిన్ లేకుండా ఉంది. అక్కడ మనకి ఒక్కొక్క వెంట్రుక అనేది మనం నెమ్మదిగా తీస్తూ ఉంటాం. పెయిన్లెస్గా ఉంటుంది అనమాట. ఎటువంటి పెయిన్ లేకుండా చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామండి. ఇప్పుడు ఇది ఒక టీం వర్క్, మీరు చూస్తున్నారు కదా, మొత్తం టీం అంతా చేస్తున్నారు. సో దీంట్లో ప్రశాంతంగా అట్మాస్ఫియర్, ఓటీ అట్మాస్ఫియర్ అనేది కామ్గా ఉంటుంది. పాటలు కూడా పెడతారు మా వాళ్ళు, మీకు ఇష్టమైన పాటలు పెడతారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, రాక్ సాంగ్స్ కావాలన్నా పెడతారు. తనకైతే ఏ విధమైన పెయిన్ కూడా లేదు. ఇప్పుడు బాబురావు, ఇప్పుడు మీకు ఏమైనా పెయిన్ ఏమైనా ఉందా? అస్సలు ఏం లేదు కదా. సో తను చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. సో అలా ఉంటుందండి, అసలు పెయిన్లెస్గా ఉంటుంది. మనం ప్రొసీజర్ అంతా చేస్తూ ఉంటాము. ప్రొసీజర్ మధ్యలో చాలామంది పేషెంట్స్ నిద్రపోతారు. ఎందుకు నిద్రపోతారని అంటే నొప్పి ఉండదు కాబట్టి. సో అలా మనకి నొప్పి లేకుండా పెయిన్లెస్గా మనం చేస్తాం అనమాట హెయిర్ ట్రాన్స్ప్లాంట్. సో ఈ విధంగా మనం మొత్తం టీం అంతా చేస్తుందండి. ఎక్స్ట్రాక్షన్ అవుతుంది, తర్వాత ఇంప్లాంటేషన్ అవుతుంది, ఒకరు కౌంటింగ్ చేస్తారు, ఒకరు సపరేషన్ చేస్తారు. సో ఇన్ని విధాలుగా మనం చేస్తాం అనమాట. సో ఇది 2 గ్రాఫ్ట్స్ అండి, ఇది 3 గ్రాఫ్ట్స్. సో అలా ఇండివిజువల్ గ్రాఫ్ట్స్ అదంతా ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా గ్రాఫ్ట్ అది తీస్తారండి. So these are the 2s and 3s grafts. So you can see the 3 hair follicle and 1's hair follicle as well. So these are the 2s and 3s highlight. 2s grafts, you can see the 2 hairs, and then the 3 hairs, you can see them. So these are all the hairs what we do. ఇదంతా 2 గ్రాఫ్ట్లు 3 గ్రాఫ్ట్లదండి. సో 2-3 జుట్లు ఒకటే దాంట్లో ఉంటుందన్నమాట. సో ఈ 2-3 జుట్లు ఉన్నదాన్ని మనం మంచిగా తీసుకొని జాగ్రత్తగా అట్టి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ వెంట్రుకలన్నీ మనం జాగ్రత్తగా భద్రపరుచుకున్నాక ఆ తర్వాత ఒక లిమిటెడ్ టైంలోనే మనం అది ఇంప్లాంటేషన్ అనేది చేసేయాల్సిన అవసరం ఉంటుంది. సో మనం ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ అనేది చూస్తున్నారు కదండి, ఒక్కొక్క వెంట్రుకలు అనేటివి మనం అన్నీ తీసేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా మనం తీసేసుకొని ఒక్కొక్క వెంట్రుకని మనం భద్రపరుచుకొని మళ్ళీ మనం చేస్తామన్నమాట. మనము అనుకున్నాం కదండి, మనకి వెనక భాగంలో డోనార్ ఏరియా ఎక్కువగా లేదు కాబట్టి అక్కడి నుంచి కాకుండా మనం గడ్డం నుంచి కూడా కొన్ని తీద్దాం అనుకున్నాం కదా. సో ఇలా గడ్డం నుంచి కూడా కొన్ని తీస్తామండి. ఇక్కడ కూడా నమ్ చేసినాకనే మనం చేయగలుగుతామండి. అనస్థీసియా అక్కడ లోకల్ వరకు ఇవ్వటం తోటి పేషెంట్ మెల్కునే ఉంటారు, కానీ ఆ విధంగా మనం ఒక్కొక్క వెంట్రుకలు అనేటివి మనం తీయొచ్చు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం పెయిన్లెస్గా మనం ఇది చేసుకొని మనం వెంట్రుకలు అనేది ఒక్కొక్కటి తీసి మనము మెల్లగా వెంట్రుకలు అది మళ్ళీ వెనకాల భాగంలో పెట్టేస్తాం. అది పెట్టేటప్పుడు స్కాల్ప్ హెయిర్స్, బీడ్ హెయిర్స్ మధ్య మధ్యలో మనకి డిస్ట్రిబ్యూట్ చేసుకొని మిక్స్ చేసుకొని పెడతాం అనమాట.